తీసి రాహుల్ ఏమైనా మమ్మీ, నువ్వింకా పడుకోలేదా? గుండెలో అలజడి ఉన్నప్పుడు కంటికి నిద్ర పట్టదు ఐశ్వర్య. ఏమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. భవాని మెళ్ళలోకి ఆ తాళి ఎలా వచ్చిందనే ఆలోచన నా నిద్రని దూరం చేస్తోంది ఐశ్వర్య. ఇంకా ఆ దరిద్రం గురించి ఆలోచించడం ఎందుకు మమ్మీ? ఇన్ని రోజులు బావ దాన్ని ప్రేమిస్తున్నాడనే భయం, బాధ రెండూ ఉండేవి. ఇప్పుడు దానికి పెళ్ళైపోయింది. ఇంకా నా బావ నాకు మాత్రమే సొంతం. అలాంటప్పుడు ఇంకా ఆలోచించి హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు మమ్మీ? లేదైశ్వర్య, నా సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తోంది. నాకెందుకో రాహులే దాని మెళ్ళో ఆ తాళి కట్టాడేమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అసలు ఛాన్సే లేదు. బావ నైట్ అంతా ఇంట్లోనే ఉన్నాడు కదా. అయినా ఒకవేళ బావే దాని మెళ్ళో తాళి కట్టుంటే ఊరంతా ఆ భవానీని అంత అవమానిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? వాళ్ళందరి నోళ్లు మూయించడానికైనా తానే ఆ తాళి కట్టానని చెప్పేవాడు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే ఐశ్వర్య. కానీ మీ బావ విషయంలో మనం ఛాన్స్ తీసుకోకూడదు. దాని మెళ్ళో తాళి ఎవరు కట్టారో మనకి తెలిసి తీరాలి. కానీ ఎలా తెలుస్తుంది మమ్మీ? ఆ తాళి ఎలా వచ్చిందో ఆ భవానీకే తెలీదు, ఇక మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది ఐశ్వర్య. అన్నీ తెలిసే రోజు తొందరలోనే ఉంది. రాహుల్ ఏంటి ఇంత పొద్దున్నే లేచి స్నానం చేస్తున్నాడు? అది కూడా చన్నీళ్లతో. ఏంటబ్బా ఈ విడ్డూరం? రాహుల్, ఇదిగో ముందు తల తుడుచుకో. రాహుల్, నేను చూస్తుంది నిజమేనా? ఏంటమ్మా? నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచి చన్నీళ్లతో తలస్నానమేంట్రా? అమ్మా, నువ్వు షాక్ అవనంటే నేనొకటి అడుగుతాను. ఇప్పుడు నువ్విచ్చిన షాకే చాలా ఎక్కువ. ఇంతకు మించి ఏముంటుందిరా? అడుగు నాన్నా. అమ్మా, నన్ను గుడికి తీసుకెళ్తావా? అమ్మా, అడిగేది నిన్నే. నన్ను గుడికి తీసుకెళ్తావా? ఒరే రాహుల్, నేను వింటుంది చూస్తుంది నిజమేనా? లేక ఇంకా నేను నిద్రలోనే కలకంటున్నానా? అమ్మా, ఇదంతా నిజమే, కల కాదు. నేను నిజంగానే అడుగుతున్నాను. నన్ను గుడికి తీసుకెళ్ళు. నువ్వు గుడికి తీసుకెళ్ళమని అడుగుతున్నావా? దేవుడికి దండం పెట్టుకోరా అంటేనే ఇల్లు పీకి పందిరేస్తావు. నీకు బొట్టు పెట్టాలంటే 3 చెరువుల నీళ్లు తాగిస్తావు.
ఇంకా నిన్ను గుడికి తీసుకెళ్లాలని చూస్తే ముప్పతిప్పలు పెడతావు. అలాంటిది నీ అంతట నువ్వుగా గుడికి వెళ్దాం అంటున్నావా? ఏంటి రాహుల్, ఈరోజు షాకుల మీద షాకులిస్తున్నావు? ఇదంతా నిజమా కలా? నిజమే అమ్మా. ఎలారా ఈ మార్పు? అన్ని విషయాలు గుళ్ళో చెప్తాను. ముందు గుడికి వెళ్దాం పదమ్మా. సరే నాన్నా, నువ్వు చెప్పినట్టే వెళ్దాం. నువ్వు గుడికి వెళ్దాం అన్నావు కదా, అదే 10,000. ఈ జన్మకి నీ నోటి నుంచి ఆ మాట వింటానో లేదోనని భయపడేదాన్ని. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగింది, వినేశాను. ఇక ఇంతకు మించి ఆ దేవుణ్ణి కోరుకోవడానికి ఇక ఏవీ లేదు నాన్నా. పద నాన్నా, పద. అమ్మా, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే నాన్న ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. కనీసం చూడని కూడా చూడట్లేదు. ఈ తాళి నా మెళ్ళలోకి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో, అసలు గుళ్ళో ఏం జరిగిందో నాకు తెలిసేలా నువ్వు చెయ్యాలమ్మా. హలో అన్నయ్య. నువ్వొక పని చేయాలమ్మా. చెప్పన్నయ్య. ఆ భవానీ మెడలో తాళి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి గురువుగారు ఒక మార్గం చెప్పారు. అవునా? ఏ మార్గం అన్నయ్య? ఆ భవానీ కంటి రెప్ప వెంట్రుక కావాలమ్మా. దాంతో ఆ భవానీ మెడలోకి తాళి ఎలా వచ్చిందో కనుక్కోవచ్చు. ఆ వెంట్రుక నువ్వే తీసుకొని రావాలి. నేనా? ఏమ్మా, ఏమైనా సమస్య? అది కాదన్నయ్య, ఇప్పుడే ఆ భవానీని రాబందు కంటే దారుణంగా పొడిచి పొడిచి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ కంటి రెప్ప వెంట్రుక కోసం ప్రేమగా మాట్లాడితే అనుమానం వస్తుందేమో. తప్పదమ్మా, మనకి వేరే మార్గం లేదు. ఆ భవానీ మెడలోకి తాళి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే దాని కనురెప్ప వెంట్రుక మన చేతికి రావాల్సిందే. సరే అన్నయ్య. ఆ భవానీ అసలే సెంటిమెంట్ పిచ్చిది. నేనెళ్ళి అక్క అని పిలవగానే అన్నీ మర్చిపోతుంది. దాన్ని మోసం చేయటం ఎంతోసేపు పట్టదన్నయ్య. ఆ కంటి రెప్ప వెంట్రుకని నేను సంపాదిస్తాను. ఆ వెంట్రుక తీసుకొని సరాసరి నా దగ్గరికే రామ్మా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అన్నయ్య. అక్క అక్క అక్క, నన్ను క్షమించక్క. నాన్న పరువు పోయిందని ఊళ్ళో మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకోవడం విని ఆ కోపంలో రాత్రి నీ మీద అరిచేశాను తప్ప నిజంగా నీ మీద నాకే కోపం లేదక్కా. నువ్వంటే నాకు చాలా ఇష్టం కూడా. రాత్రెవరో భవానీ యాక్టింగ్ చేస్తుందన్నారు. అది కాదు మధుర యాక్టింగ్ అంటే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూడు, ఇది యాక్టింగ్ అంటే. తిట్టాల్సినవన్నీ రాత్రి తిట్టేశావు. ఇప్పుడు నీకేదో అవసరం వచ్చి ఉంటుంది, అందుకే భవానీతో ప్రేమగా మాట్లాడుతున్నావు. పెద్దక్క, ఎప్పుడు ఎందుకు నువ్వు పాములా చూస్తావు? నిజానికి నేను పాముని కాదక్కా, పావురాన్ని. ఆ రోజు నా బుర్రలో ఏదో దయ్యం కూర్చుందక్కా, అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఇప్పుడే ఆ రోజు నేను చేసిన తప్పు గుర్తొచ్చింది. భవానీ అక్క అంత కష్టంలో ఉంటే నేను ఎంత మూర్ఖంగా మాట్లాడాను. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు కూడా. అక్క, ఇంక చాలు, నువ్వు నన్ను చంపకు. భవానీ అక్కని క్షమించమని అడిగాను కదా, ఇంకా సరిపోలేదా? భవానీ అక్క, పోన్ని కాలు పట్టుకోమంటావా? చెల్లి, మా మంచి అక్క నన్ను క్షమించేసింది. అసలు నీకేదో దిష్టి తగిలిందక్కా, అందుకే అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి. ముందు నీకు ఆ దిష్టి పోవాలి. ఊదక్క, దెబ్బకు దిష్టి గిష్టి ఎగిరిపోవాలి.
ఊదక్క, ఏం కాదు. హా, హా, ఇప్పుడు చూడు, ఇక నీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. హ, నీ మెళ్ళో తాళి ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. నాన్న కూడా నీతో మాట్లాడి నిన్నింట్లోకి రమ్మని చెప్తాడు. అన్నీ మంచిగానే జరుగుతాయి. నువ్వు హ్యాపీగా వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసుకో. హ్మ్? ఇంతకీ దేనికోసం మధుర ఈ మాయాబజార్ నాటకం? అక్క, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నన్ను నమ్మవే. నేను మంచిగా మారడం నీకిష్టం లేదా? ఏడాది మొత్తం ఎలకతోక తోమినా కుక్కతోక వంక తీయాలని చూసినా జరుగుతాయా మధురా? అక్కా, సరే సరే, నువ్వు నిజంగానే మారానంటున్నావు. సరే, అది చూద్దాం. మారితే మంచిదే కదా. భవానీ, నువ్వాడే నాటకమంతా బయట పెడతానే. నిన్ను నాన్న ఈ ఊళ్ళో వాళ్లే కాదు, ఈ ప్రపంచమంతా నిన్నొక క్యారెక్టర్ లేందాన్లాగా అనుకునేలా చేసి నీకు చావు తప్ప వేరే దారి లేదనేలాగా చేస్తా. ఇది నా ఛాలెంజ్. ఆగు భవాని, ఎక్కడికొస్తున్నావు? అమ్మోరికి అభిషేకం చేయడానికక్క. అభిషేకం చేయడానికా? ఏ మొహం పెట్టుకుని అభిషేకం చేస్తావు? అయ్యో, ఈ ఊరి జనం ప్రాణాలు కాపాడడం కోసం నా జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తానని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మెళ్ళ తాళిబొట్టుతో నాటకం ఆడి ఊరి జనం ఆశని నమ్మకాన్ని చంపేశావు. ఎప్పుడైతే నీ స్వార్థం కోసం ఆ తాళిబొట్టు నీ మెళ్ళో కట్టుకున్నావో అప్పుడే అమ్మవారికి అభిషేకం చేసే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు. అక్క, అలా అనకండక్క. ఇప్పటికీ చెప్తున్నాను, ఊరి జనం ప్రాణాల కన్నా నా ప్రాణాలు నాకెప్పుడూ ఎక్కువ కాదు. నిజంగా ఈ తాళి నా మెళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఆపని నాటకాలు. నీ అబద్ధాలు నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. నువ్వు అమ్మోరుకు అభిషేకం చేయడానికి మేము ఒప్పుకోం. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా అలా అంటారు? భవానీ తన మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో తెలీదని చెప్తుంది కదా. ఎందుకు తనని తప్పు పట్టి అడ్డుకుంటున్నారు? మన్నించి భవానీని వెళ్ళనివ్వండమ్మా. ఎలా వెళ్ళనిస్తాం శ్యామల? ఒక పక్క ఊరి జనం ప్రాణాల్ని ఆ అంతు చెక్కని మహమ్మారి చంపేస్తుంటే ఇంకో పక్క ఈ భవాని ఊరి నమ్మకాన్ని చంపేసింది. దీన్ని చూస్తుంటేనే కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటికీ కారణం ఈ తాళే. ఇదే లేకపోతే ఊరికి ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. దీన్నిప్పుడే తెంచేస్తే అన్ని గొడవలు తీరిపోతాయి. ఎంత ధైర్యమే నీకు? మమ్మల్ని తోస్తావా? క్షమించక్క, తాళని తెంచేస్తున్నావనే తొందరలో పొరపాటున జరిగింది. మెళ్ళోకి ఎలా వచ్చిందో ఎవడ కట్టాడో తెలియని ఈ తాళి కోసం మమ్మల్ని తోస్తావా? దీని వెనకేదో పెద్ద రహస్యం ఉంది. చెప్పు, ఈ తాళిని మెళ్ళో ఎవడ కట్టాడు? ఎవడైనా కట్టాడా లేక తప్పించుకోవడానికి నీకు నువ్వే కట్టుకున్నావా? చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎందుకని మీరు నమ్మట్లేదు? నేను చెప్పేది నిజం. ఆ అమ్మోరు తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు.
నాకు నేనుగా కూడా ఈ తాళిబొట్టని కట్టుకోలేదు, వేరే ఎవరితోనూ కట్టించుకోలేదు. ఇది నిజం. కథలు మాత్రం బాగా చెప్తున్నావు. మీ నాన్నగారు చెప్పమన్నారా ఈ కథని? అయ్యో, మా నాన్నకేం తెలీదక్కా. నీ వల్ల ఊరి జనం ప్రాణాలకి ఏదైనా ప్రమాదం వచ్చిందో నిన్ను గోదాట్లో గొయ్యి తవ్వి పాతేస్తాం. ఛీ, ఏం బతుకో ఏంటో, పదండి. అయ్యో, బాధపడకు భవానీ. సాయం కోసం చెయ్యందిస్తే చేతిని కొరుక్కు తినే సమాజంలో బ్రతుకుతున్నావు. ఇలాంటి వాళ్ళు అడుగడుగునా జీవితంలో తగులుతూనే ఉంటారు. మనం పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఎలా అమ్మ సాగిపోయేది? ఏం పాపం చేశానని ఆ అమ్మోరు తల్లి నాకింత పెద్ద శిక్ష వేసింది. నాకు తెలియకుండా ఈ తాళి ఎందుకు నా మెళ్ళకొచ్చేలా చేసింది? నేను చెయ్యని తప్పుకి నా చుట్టూ ఎన్ని వేళ్ళెత్తి చూపుతున్నా, నా చెవులో ఎన్ని అవమానపు మాటలు భరిస్తున్నాయో తెలుసా అమ్మా? భవానీ, వాళ్ళంతా ప్రాణభయంతో అలా మాట్లాడుతున్నారే కానీ నిజంగా నువ్వంటే కోపమో ద్వేషమో కాదు. అయినా నువ్వే తప్పు చేయలేదని నీకు తెలుసు. అలాంటప్పుడు ఈ ప్రపంచమే ఏకమై నిన్ను దోషం చేసినా నువ్వెదిరించి నిలబడాలి. అమ్మా భవానీ, ఇది నువ్వు తప్పుగానో శిక్షగానో భావించకమ్మా. ఈ తాళిబొట్టు ఎవరు కట్టినా, ఎందుకోసం నీ మెళ్ళోకొచ్చి చేరినా అది నీకు మంచి చేయడానికే కాని చెడు చేయదమ్మా. భవానీ, నువ్వే తప్పు చేయలేదనే నిజం ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా తెలుస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు అధైర్యపడకుండా ఉండాలి. నీకొక రోజు గడువుంది. ఆ గడువు వరకు నువ్వు పోరాడు. పోరాడతాను రాహుల్ బాబు. నేను ఏ తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి నిరూపించే వరకు పోరాడతాను. నేను అమ్మోరి తల్లి బిడ్డని. అంత సులభంగా ఓటమి నొప్పుకోను. అది భవానీ అంటే. మీరేంటమ్మా ఇంత పొద్దునే గుడికొచ్చారు? అది కూడా రాహుల్ బాబుని తీసుకుని మరి? నేను రాహుల్ని తీసుకురాలేదు భవానీ. రాహులే గుడికి వెళ్దామని నన్ను తీసుకొనొచ్చాడు. రాహుల్ బాబు, మీరు గుడికా? నేను ఇలాగే ఆశ్చర్యపోయానమ్మా. వీడికి ఊహ తెలిసినప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మటం కాని, గుడికి వెళ్దామని ఎప్పుడూ అడగలేదు. కాని ఈరోజు తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో తలస్నానం చేసి వాడంతట వాడే గుడికి వెళ్దామని అడిగాడు. నమ్మలేకపోతున్నాను రాహుల్ బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు దేవుణ్ణి నమ్మడం, ఇలా అమ్మోరు తల్లి గుడికి రావడం. నేను పొద్దుట్నుంచి ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోయాను భవానీ. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. పదండమ్మా, రండి బాబు, అమ్మోరు దర్శనం చేసుకుందాం. అల్లుడు, ఇంకా కొడలు రాలేదా? లేదు మావా, తన కోసం ఎదురు చూస్తున్నాను. ఆగలడు, నేను చూసొస్తా. ఇదేంటి, మధుర కాలేజ్ అటువైపు కదా, మరి ఇటువైపు వెళ్తోందేంటి?
వచ్చేసాను మావయ్య. అల్లుడు కోడలు వచ్చేసింది. అమ్మా తీసుకొచ్చా? నువ్వు చెప్తే ఏదైనా ఎంత కష్టమైనా తీసుకొస్తానన్నయ్య. తీసుకో. నువ్వు కాలేజ్కి వెళ్లే ముందు సీను అని రాహుల్ బాబు వాళ్ళ ఇంట్లో పనిచేసే అతన్ని కలవడానికి వెళ్ళావు. అతన్ని ఎందుకు కలిసావు? నువ్వు ఆ సీనుతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో కసి, అతని కళ్ళల్లో కోపం కనిపించాయి.